తాజాగా రీతూ చౌదరి జబర్దస్త్లో కమీడియన్గా అందరికీ పరిచయమే. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఏదో చేసుకుంటూ మొత్తానికి ఆ సినిమా ఛాన్సులు కూడా ట్రై చేసిందని చెప్పి అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. వాస్తవానికి రీతూ చౌదరి ఎవరు, ఆమె భర్త ఎవరు అనే విషయాలు ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్నటువంటి ఒక స్కామ్లో రీతూ చౌదరి పాత్ర ఉందని తెలిసిన తర్వాత ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే డైరెక్ట్గా రీతూ చౌదరి పాత్ర ఉందా లేదా రీతూ చౌదరి హస్బెండ్ పాత్ర ఉండటం వల్ల ఈవిడ పేరు బయటకు వచ్చింది, అసలు ఈవిడ పాత్ర ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు రీతూ చౌదరి అయితే వనం దివ్య, అసలు పేరు రీతూ చౌదరి కాదు, వనం దివ్య. బట్ రీతూ చౌదరిగానే అందరికీ పరిచయం. వనం దివ్య అనే పేరు అసలు ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సన్నిహితులకి తప్ప మిగతా ఎవరికి కూడా ఈ రీతూ చౌదరి అసలు పేరు అనేది ఎవరికీ తెలియదు. వనం దివ్య అని తాజాగా బయటపడింది. ఇక అసలు విషయానికి వస్తే మాజీ సబ్ రిజిస్టర్, అంటే ఆ గతంలో ఏదైతే హెబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్గా చేసి చివరిసారిగా రిటైర్ అయినటువంటి ఆ ధర్మసింగ్ అనే ఒక సబ్ రిజిస్టర్ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్కి లేఖ రాయటం ద్వారా అసలు భాగోతం బయటపడింది. ఈ మొత్తం ఎపిసోడ్లో 700 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అంటే అంత విలువైనటువంటి భూములు రీతూ చౌదరి మీద, రీతూ చౌదరి భర్త ఆ చేమకుర్తి శ్రీకాంత్ మీద, వీరిద్దరి పేరు మీద కూడా నమోదవడం జరిగింది. మరి ఎవరు చేమకుర్తి శ్రీకాంత్ ఎందుకు నమోదైందంటే, చేమకుర్తి శ్రీకాంత్కి రెండవ భార్య రీతూ చౌదరి. మొదటి భార్య ఎవరనేది మనకు తెలియదు, కానీ రెండవ భార్య రీతూ చౌదరి. చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డికి బినామీగా ఈ ధర్మసింగ్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఎందుకు, ఎవరో సబ్ రిజిస్టర్ ఆయనే చెప్పాడు, మనం చెప్పడం కాదు. ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి మీద ఎందుకు, పేరు మీద ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు అంటే, ఆ వ్యక్తి భారతీరెడ్డికి బినామీ. దాంతో అప్పుడు ఏమైంది, చేమకుర్తి శ్రీకాంత్ పేరుతో పాటు భార్యగా ఉన్నటువంటి రీతూ చౌదరి పేరు మీద కూడా భూములైతే రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కానివ్వండి, కాల్ రికార్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా మాజీ సబ్ రిజిస్టర్ అయితే బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే వైఎస్ సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బంధువులైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ అట, సో నాగేశ్వరరావు, మేబీ నాగేశ్వరరావు ఆయన పేరు, కేఎన్ఆర్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి ఈ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ దగ్గరికి ఒక వ్యక్తిని పంపారు. ఆ వ్యక్తి పేరే చేమకుర్తి శ్రీకాంత్. పంపి ఏం చేయమని చెప్పారు, విజయవాడ, వైజాగ్తో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో, గుంటూరు లాంటి కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూములను ఈ చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీద రిజిస్టర్ చేయాలని చెప్పి ఆ సునీల్ రెడ్డి, కేఎన్ఆర్ ఇద్దరు కూడా సబ్ రిజిస్టర్ మీద ఒత్తిడి తెచ్చారు. కానీ ఇది లీగల్గా లేవు, ఇది ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ అని తెలిసి నేను చెయ్యను అంటే సబ్ రిజిస్టర్ని బెదిరించారు. ఏమని, సబ్ రిజిస్టర్ సాధారణంగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హిందూ ధార్మికతకు కట్టుబడిన వ్యక్తులు. కొన్ని టెంపుల్స్ని కొంతమంది ప్రజల దాతల సహకారంతో 2-3 టెంపుల్స్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ అంటే మూలపడిపోయినటువంటి టెంపుల్స్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేసి, రీమోడలింగ్ చేసి కొద్దిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ప్రజల సొమ్ముతో చేసినవే. వీళ్ళు ఏమని బెదిరించారు, నువ్వు ఏదైతే టెంపుల్స్ బాగు చేయించావో అది అవినీతి సొమ్ముతో చేయించావని, అలాగే నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడి, ఎందుకంటే ఆయన రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నాడు, నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడి 1000 కోట్లు సంపాదించావని, నీ మీద ఏసీబీ రైడ్స్ చేయించి నిన్ను దోషిగా నిలబెడతాం, నీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తామని చెప్పి బెదిరించారంట. అదే సమయంలో బహుశా ఇది చంద్రబాబు గారి అరెస్టు సమయం అయి ఉంటుంది, లేదా ఆయన మీద కేసుల సమయం అయి ఉంటుంది. చంద్రబాబు గారు లాంటి వాళ్ళకే దిక్కు లేదు, నువ్వెంత అని చెప్పి ఆ రోజు బెదిరిస్తే మొత్తానికి భయపడి తప్పని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అయితే చేశాడు. ఆ డాక్యుమెంట్స్ను కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించినప్పుడే బహుశా పకడ్బందీగా ఈ ఆధారాలన్నీ కూడా సేకరించుకున్నాడు. ఆ రిజిస్టర్ ఎప్పుడు రిటైర్ అయ్యారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే ఆయన రిటైర్ అవడం జరిగింది. బట్ ఇప్పటి వరకు కూడా బయటికి రాలా. ఇప్పుడు తప్పని పరిస్థితిలో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగాలి కాబట్టి, అసలు విషయం బాహ్య ప్రపంచానికి తెలియాలి కాబట్టి తన వద్దున్న ఆధారాలన్నీ బయట పెట్టారు. ఆ రోజుల్లో ఇంకా కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి బలవంతం చేస్తే ఆయన గట్టిగా ఇప్పటికే నేను తప్పు చేశాను, ఇంకా చేయను అని కూడా చెప్పాడంట సబ్ రిజిస్టర్. చేయను అని చెప్తే ఏం చేశారు, ఉన్నట్టుండి వాళ్ళ ఫ్యామిలీ ఇళ్ల మీద, బంధువుల ఇళ్ల మీద, స్నేహితుల ఇళ్ల మీద, అలాగే తన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళందరి సొమ్ముని ఈయన సొమ్ముగా చూపించి ఈయన సంపాదించాడని చెప్పారంట. అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీలలో ఉన్న సొమ్ము కూడా ఈయన బినామీ సొమ్మే అందులో ఉందని చెప్పి ఈయన మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ తప్పుడు కేసును మళ్ళీ తీసేస్తామని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరే లంచం తీసుకోవటం.
ఆ కుటుంబ సభ్యులకు చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వెళ్ళి సార్ జరిగింది ఏదో జరిగిపోయింది అంటే ఆయన మీద కేసులు పడిపోయినా ఆయన ఇబ్బంది పడ్డాడు, జాబు సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు, ఈ కేసులన్నీ నేను మాఫీ చేస్తాలే మీరేం కంగారు పడొద్దని చెబితే ఆయన కొంత డబ్బులు అడిగితే 30 కోట్లు అడిగితే ఏం చేశారు, ఆ ఫ్యామిలీ ఈయనకు కూడా తెలియకుండానే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లుని తాకట్టు పెట్టో అమ్మేసో 30 కోట్లు ఆయనకి ఇచ్చి కేసులు క్లియర్ చేయమంటే ఆ కేసులు కూడా క్లియర్ చేయలేదంట. 30 కోట్లు తీసేసుకుని ఆ కేసులు కూడా క్లియర్ చేయాలి. అంత దారుణంగా వేధించారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. నా మీద వచ్చినటువంటి తప్పుడు ఎలిగేషన్స్ పూర్తిగా ఫాల్స్ అని చెప్పి తెలియాలి, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు తెలియాలి, దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే మంత్రి నారా లోకేష్ ఇద్దరికి కూడా లేఖ రాశారు. దాంతో అసలు విషయం అయితే బయటకు వచ్చింది. అప్పుడు ఎవరా శ్రీకాంత్, ఎవరా వనం దివ్య అనే విషయాలు బయటకు వచ్చాయి. వనం దివ్య అంటే ఎవరికీ తెలియదు, రీతూ చౌదరి. నేను దాకే చెప్పా ఆవిడ అసలు పేరు రీతూ చౌదరి. సో ఆయన రాసిన లేఖతో పాటు ఆయన బయట పెట్టినటువంటి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిద్దాం. రీతూ చౌదరి అందరికీ తెలిసిన వ్యక్తే. అలాగే చేమకుర్తి శ్రీకాంత్ ఇప్పటి వరకు మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి చేమకుర్తి శ్రీకాంత్ రీతూ చౌదరికి భర్త. సో ఆ వ్యక్తిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇది ఆ సబ్ రిజిస్టర్ ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో ఆయన రాసినటువంటి ఇప్పటి వరకు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ లేఖలో స్పష్టంగా ఆయన రాశారు. ఆయన అసలు పేరు లాలా బాల నాగ ధర్మ సింగ్. సో ఈయన అసలు పేరు అది. సో ఆయన రాసిన లేఖ ఇది, మనం ఇక్కడ చూడొచ్చు. ఈ లేఖ కంటిన్యూషన్ ఇదే. దీనికి సంబంధించి పూర్తిగా అంటే నేను హార్ట్ పేషెంట్ అయినందువల్ల అనారోగ్యం రీత్యా ఎంతకాలం నేను బయటకు రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయినటువంటి చేమకుర్తి శ్రీకాంత్ అంటే అలియాసు భారతీరెడ్డికి బినామీ, ఆ వ్యక్తి నుంచి నాకు ప్రాణహాని ఉంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి నాకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఆయన ఒక లేఖనైతే పూర్తి స్థాయిలో రాయడం జరిగింది. కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా బయట పెట్టాడు. కేవలం ఆరోపణ చేసి వదిలేయటమే కాదు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్కామ్లో ఉన్నటువంటి ఆ నలుగురు, ఈయనైతే రీతూ చౌదరి భర్తగా చెప్పుకోబోయే చేమకుర్తి శ్రీకాంత్. ఇందులో ఒకళ్ళు సునీల్ రెడ్డి అయి ఉంటాడు. బహుశా ఈ వ్యక్తి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు సునీల్ రెడ్డి అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏగా చెప్తున్నటువంటి కేఎన్ఆర్ అయి ఉండొచ్చు. రీతూ చౌదరి అందరికీ తెలిసిన విషయమే. సో ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సాధారణంగా ఆరోపణలు చేసి వదిలేస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆధారాలు ఎక్కడని ఎవరైనా అడుగుతాం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే ఏంటి ఆధారం అని అడుగుతాం. అలాగే రీతూ చౌదరి మీద అలియాసు వనం దివ్య మీద లేదా చేమకుర్తి శ్రీకాంత్ మీద ఇన్ని ఎలిగేషన్ చేసినప్పుడు ఆధారాలు ఏంటి అంటే ఇదిగో సబ్ రిజిస్టర్ బయట పెట్టినటువంటి ఆధారాలు. ఈ రిజిస్ట్రేషన్ చేసిందే ఆయన రిజిస్ట్రేషన్ చేసిన సమయంలోనే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా జాగ్రత్త చేసి పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. వాటిని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది వనం దివ్య డాక్టర్ ఆఫ్ వనం శేఖర్ అని చెప్పి ఇచ్చారు. ఆధార్ నెంబర్ ఇచ్చారు. ఆ అడ్రస్ కూడా కోకట్పల్లి అడ్రస్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చేమకుర్తి శ్రీకాంత్ ఇప్పుడు మనం చూసినటువంటి వ్యక్తి. సో చేమకుర్తి శ్రీకాంత్ అలాగే కేర్ ఆఫ్ చేమకుర్తి శేషుబాబు వాళ్ళ ఫాదర్ నేమ్ అయి ఉండొచ్చు. మంగళగిరి గుంటూరు, బహుశా ఈ వ్యక్తిది గుంటూరు అయి ఉంటుంది. అడ్రస్ అయితే గుంటూరు అయితే ఉంది. సో ఈ రెండు కూడా చాలా స్పష్టంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కనపడుతున్నాయి. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి సంబంధించి 2022లో చేసినటువంటి నెంబరు 8084 నెంబరు. ఇది పూర్తి ఆధారాలతో ఏదైతే రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్తో సహా వేసి డీటెయిల్ చేశారో బహుశా వీళ్ళు సాక్షులు అయి ఉండొచ్చు. విట్నెస్ అంటే సాక్షులు. సో సాక్షులుగా ఎవరిని చూపించారంటే బి దుర్గారావట. సో అలాగే ఎస్ఏ మోయిన్ అనే ఇద్దరు వ్యక్తులను అయితే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మనకు తెలుసు కదా, ఒకళ్ళు ఇద్దరు సాక్షులు ఉండాలి ఖచ్చితంగా. సో ఆ సాక్షులుగా ఇద్దరు వ్యక్తుల పేర్లు పెట్టారు. సరే వీళ్ళు ఎవరనేది పక్కన పెడితే ఇక్కడ వనం దివ్య ఫోటో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే దీన్ని కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు అంటే భారతీరెడ్డి బినామీ అంటే ఎవరికి కోసం భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా భావించాలి, మనం జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోసం చేసినట్టుగానే భావించాలా. మరి దీని మీద వైసీపీ పార్టీ నేతలైనా స్పందించాలా. ఈ రీతూ చౌదరికి కానీ చేమకుర్తి శ్రీకాంత్కి కానీ మాకు కానీ సంబంధం లేదనే విషయం వాళ్ళు చెప్పినా బాగుండేది. అలాగే రీతూ చౌదరి కూడా దీని మీద ఇప్పటి వరకు స్పందించాల. మేము ఎవరు బినామీలు కాదు, ఇవి మేము కొనుక్కున్నామని చెప్పుంటే పోనీ అది వేరే విషయం. గతంలో ఏదో రీతూ చౌదరి లక్షలు పెట్టి కార్లు కొని ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టింది. ఇప్పుడు అవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఓహో నువ్వు ఇలా సంపాదించావా అమ్మా, నువ్వు ఇలాగా ఆ సొమ్ము ఈ సొమ్ము కొట్టేసి సంపాదించిన సొమ్ముతో ఇన్ని రోజులు దర్జాగా గడిపావా అని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారు. ఎందుకంటే కేవలం జబర్దస్త్లో చేయడం వల్ల కోటీశ్వర్లు అయిపోతారంటే ఖచ్చితంగా అయిపోరు.
అక్కడేదో కొద్దిగా వస్తుంది, పాపులారిటీ వస్తుంది, అక్కడి వరకు ఓకే. బట్ అపర కోటీశ్వరులు జబర్దస్త్ వల్ల అయిపోతారంటే ఖచ్చితంగా అయిపోరు. మరి ఎలా అయిపోయిందంటే ఇది ఇలాగ అయిపోయింది. ఆయన భర్త సేకరించినటువంటి బినామీ సొమ్ము 700 కోట్లు అంటే మాటల ఆస్తి, దాని మీద రెంట్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నెలకి ఎంత వస్తాయి? సో అలాగా ఆ విధంగా వీళ్ళైతే జల్సా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రీతూ చౌదరి కూడా దీనికి సంబంధించి మరి తన పాత్ర ఏంటో చెప్పాలా. కేవలం తన భార్యను కావటం వల్ల నా పేరు మీద కొంత పెట్టారు, నా పాత్ర లేదని చెప్పి చెప్పుద్దా, లేదా తన భర్త పాత్ర మాత్రమే ఉందని చెప్పుద్దా, లేదా మా ఇద్దరికి అసలు సంబంధం లేదు, ఆ రోజు ఎవరైనా చేయించు మా పేరు మీద చేయించమంటే చేయించామని చెప్తారా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చాయి, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఏది సంబంధం లేదంటే ఈ రిజిస్ట్రేషన్ ఎవరిది, ఇందులో ఉన్నటువంటి ల్యాండ్ మీరు ఎలా కొన్నారు, దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కొనుంటే డబ్బు కావాలి కదా, చెల్లించాలి కదా, అటుపక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా సినీ నటి అయినటువంటి రీతూ చౌదరి వ్యవహారం కానివ్వండి, చేమకుర్తి శ్రీకాంత్ వ్యవహారం కానివ్వండి హాట్ టాపిక్గా మారింది. దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి, ఎందుకంటే ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు, ఇప్పుడు తేగెక్కడ లాగితే డొంకెక్కడ వదులుద్దో చూడాలా. ఎందుకంటే వీళ్ళు కేవలం అందులో బినామీలుగా ఉన్న వ్యక్తులు మాత్రమే వీళ్ళంటే, దీని కర్త కర్మ క్రియ అనుకమాలు ఉన్నారు కదా, సునీల్ రెడ్డి ఉన్నాడు, కేఎన్ఆర్ ఉన్నాడు, వాళ్ళపైన ఎవరున్నారో తెలియాలి. సో దీని వీళ్ళందరూ చిన్న చేపలు లాంటి వాళ్ళు. సో అసలు గట్టిగా తీగలాగితే తిమ్మింగళం ఎక్కడుందనేది తెలుస్తుంది. పూర్తిగా దీని మీద విచారణ చేసి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఈ స్కామ్ జరిగింది, ఎవరి పేరు మీద చేయించారు, ఎవరికి బినామీలుగా ఉన్నారనే విషయాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద, అలాగే పోలీస్ శాఖ మీద కూడా ఉంది.